ఫ్రెండ్స్ ఎప్పుడు వంకాయలతో కర్రీ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా వంకాయలతో నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది పచ్చడి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి. మనం చేసే పచ్చడి టేస్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలండి. మనం తీసుకునే వంకాయలు తాజాగా ఉండాలి, అలాగే చిన్న సైజులో ఉండాలండి ఫ్రెండ్స్. వంకాయలు వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మొత్తం గ్రీన్ చిల్లీస్తోనే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ గ్రీన్ చిల్లీస్ పడతాయండి. ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని. సిమ్లోనే పెట్టి 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్ ఫ్రై చేసుకోవాలి వంకాయ పీసెస్ అనేటివి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేకుంటే ఇలా రోట్లో వేసుకొని అయినా పచ్చడి చేసుకోవచ్చు అండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. మీకు అవైలబుల్గా ఉంటే రోట్లో వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుని అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడివేడి రైస్లకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కర్రీ ఫ్రై కాకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేశారన్న అన్నం మొత్తం దీంతో తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారన్న అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి, లేకుంటే ఇలానైనా పచ్చడి తినచ్చు. నేనైతే తాలింపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు అనేది పచ్చళ్ళలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. తాలింపు వేసుకోకైనా తినచ్చు. తాలింపు వేసుకుంటే ఇంకా పచ్చడి అనేది రెట్టింపు టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. టేస్టీ వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.